దక్షిణాదిలో ప్రత్యేకించి తెలుగు తమిళ భాషల్లో ఉన్న స్టార్ ఫాలోయింగ్ దేశంలో ఇంకెక్కడా ఉన్నదన్నది వాస్తవం. ఎంతగా అంటే యూట్యూబ్లో ఫ్రీగా దొరికే సినిమాలను రిలీజ్ చేస్తే వాటిని సైతం పండగల ప్రీమియర్ షోల కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టేంత. అందుకే రెమ్యూనరేషన్లు 100 నుంచి 200 కోట్లకు పెరుగుతున్నా కూడా నిర్మాతలు అంత ఇచ్చేందుకు సిద్ధమైపోతూ ఉన్నారు. అభిమానులే కాదు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో సగటు ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్కు మొదటి ఆప్షన్ థియేటరే అని చెప్పొచ్చు. అయితే ఇంత మార్కెట్ సంపాదించుకున్న హీరోల మీద జనాల్లో ఒక రకమైన ఆరాధ్య భావం ఉంటుంది. వీళ్ళు మామూలు మనుషులు కాదు, మానవాధితులనే నమ్మకం ఫ్యాన్స్లో ఎక్కువ. అందుకే ఇమేజ్ని పనంగా పెట్టి వీళ్ళు కనుక రిస్క్ చేస్తే ఆడియన్స్ తట్టుకోలేరు. తాజాగా వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ శత్రువుల కోసం పనిచేసే ఏజెంట్గా చూపించడం తేడా కొట్టేసింది. చివరిలో మంచివాడిగా మార్చినప్పటికీ అంతకు ముందు వచ్చిన నెగిటివ్ షేడ్లో నడిపించిన క్యారెక్టరైజేషన్ మన వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఫలితం డిజాస్టర్ అని చెప్పొచ్చు. కొన్నేళ్ల క్రితం న్యాచురల్ స్టార్ నాని ఇదే తరహాలో చేశాడు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ దారుణంగా హత్యలు చేసే కిల్లర్గా నానిని జనం చూడలేకపోయారు. దీనివల్ల వ్యూస్ వచ్చాయి, కానీ పేరు పోయింది. నిర్మాత దిల్ రాజు బ్యానర్లో ఫ్లాప్ మిగిలింది. కూలీలో రజనీకాంత్ చేతిలో చనిపోయే సైమన్గా నాగార్జునని కుటుంబ ప్రేక్షకులు అంగీకరించలేకపోతున్నారు. ఎంత వైవిధ్యం కోసమే అయినా సరే పక్క భాష సూపర్ స్టార్ ముందు అలా చేతులు ఎత్తేయడం 4 దశాబ్దాల అక్కినేని లెగసీకి తగ్గ స్థాయి కాదనిపించింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా చరిత్ర దీన్ని రుజువు చేసింది. తన పేరునే టైటిల్గా పెట్టుకుని వచ్చిన చిరంజీవిలో మెగాస్టార్ పరిస్థితుల ప్రభావం వల్ల మర్డర్లు చేయడాన్ని మాస్ హర్షించలేదు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ కేవలం ఈ పాయింట్ కారణంగానే తెలుగులో దారుణంగా పోయింది. రామ్ గోపాల వర్మ అంతంలోనూ ఇదే పొరపాటు రిపీట్ అయింది. బాక్సాఫీస్ వద్ద తిరస్కారం తప్పలేదు. నాగవల్లి క్లైమాక్స్లో వెంకటేష్ ఎంత విశ్వరూపం చూపించినా అది విలన్ టైప్ కావడంతో ఎక్కలేదు. సూపర్ స్టార్ కృష్ణ ఒకసారి ఇలాంటి రిస్క్ చేశారు. మానవుడు దానవుడిలో పచ్చి దుర్మార్గుడిగా ఒక పాత్ర, సీనియర్ ఆఫీసర్గా మరో క్యారెక్టర్ చేశారు. రిజల్ట్ 0. దీనికి స్ఫూర్తి అంతం కాదది ఆరంభం అయినప్పటికీ కొత్త తరం ఫ్యాన్స్ ని అర్థం చేసుకోవడంలో కృష్ణ పొరపాటు చేశారు. ఇది తెలిసే స్వర్గీయ ఎన్టీఆర్ ఏనాడు విలన్ వేషాల జోలికి వెళ్లలేదు. అక్కినేని నాగేశ్వరరావు ఆ సాహసం చేయలేదు. శోభన్ బాబు, కృష్ణం రాజు వీటికి దూరంగా ఉన్న వాళ్లే. అయితే ఇమేజ్ ని ప్రాక్టికల్ గా లెక్కేసుకోవడం వల్ల సేఫ్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇది అన్ని భాషలకు వర్తించదు. కన్నడలో భారీ అభిమానులున్న టైగర్ ప్రభాకర్ 90 దశకంలో చాలా తెలుగు సినిమాల్లో విలన్ గా నటించారు. ముఖ్యంగా ఈయనది చిరంజీవిది మంచి కాంబో. అదే టైంలో దేవరాజ్ రెగ్యులర్ గా ప్రతి నాయకుడి పాత్రలో కనిపించేవారు. కిచ్చా సుదీప్ రాజమౌళి కోసం ఈగ చేతిలో చనిపోయేందుకు ఎస్ చెప్పారు. దునియా విజయ్ బాలకృష్ణ మూవీ అనగానే వీరసింహారెడ్డిలో పచ్చి నెత్తురు తాగే ఫ్యాక్షనిస్ట్ గా జీవించేశారు. త్వరలో విజయ్ సేతుపతి పూరి మూవీలో కూడా కనిపించనున్నారు. మోహన్ బాబు, గోపీచంద్ లాగా విలన్లు హీరోగా మారితే ఎలాంటి సమస్య లేదు, పబ్లిక్ అంగీకరిస్తారు. కానీ హీరో విలన్ గా మారితేనే చిక్కు, స్వాగతించరు. అందులోనూ 100 కోట్ల పెట్టుబడులతో సినిమా వ్యాపారం నడుస్తున్నప్పుడు స్టార్లు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, లేదంటే రిస్క్లో పడతారు. కొత్తదనం కోసం ప్రయత్నించడంలో తప్పులేదు, కానీ కమర్షియల్ కోణంలో లాభ నష్టాలు బేరీజు చేసుకోవాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున ఈ విషయంలో లెక్క తప్పారు. అందుకే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పాఠంలా తీసుకుంటే మళ్ళీ వేరొకరు పొరపాట్లు చేసే అవకాశమే ఉండదు.